నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సగ్గుబియ్యం వడల్ని చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను. బంగాళదుంప ఉడికించే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ సూపర్ ఉంటాయి. ఇలా మనం వీటిని ఉదయం టైంలో అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా త్వరగా చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఈ సగ్గుబియ్యం వడల్ని ఎక్కువ కష్టపడకుండా మంచి టేస్ట్గా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ క్రిస్పీ సగ్గుబియ్యం వడల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. మనం ఈ వడల కోసం లావు సగ్గుబియ్యం తీసుకోండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా కడగండి. ఇక్కడ నేను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేయడానికి నైట్ కడిగి పెడుతున్నాను కాబట్టి కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇలా బాగా కడిగాక మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1 కప్పు నీళ్ళను తీసుకొని నానబెట్టండి. ఇలా నీళ్లు సగ్గుబియ్యం సమానంగా తీసుకొని నానబెడితే సగ్గుబియ్యం బాగా నాడి పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి ఓవర్ నైట్ అంతా నానబెట్టండి. నెక్స్ట్ డే అంటే ఉదయం చూపిస్తున్నాను. చూడండి, సగ్గుబియ్యం చక్కగా నాని పొడి పొడిగా వచ్చాయి. అయితే ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్కి నానబెట్టాను కదా. మీరు ఈవినింగ్ స్నాక్స్లోకి చేయాలంటే ఒక 3-4 గంటల ముందు నానబెడితే సరిపోతుంది. ఇక్కడ మనం కరెక్ట్ కొలతతో నీళ్ళను తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అనేవి ఉండవు. ఇలా పొడి పొడిగా వస్తాయి. అయితే వడపిండి కలపడానికి ముందుగా నేను గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో గ్రీన్ చట్నీ చేయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరాకును కాడలతో సహా తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పుదీనాకును కూడా తీసుకోండి. అయితే ఇంట్లో ప్రతిసారి పుదీనాకు అవైలబుల్లో ఉండదు కదా, లేనప్పుడు పుదీనాకును స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇందులోనే ఒక 2 వెల్లుల్లిపాయల్ని, ఒక 2 పచ్చిమిరపకాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా కొంచెం ఉప్పుని, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకొని నీళ్ళేమీ వేయకుండా చక్కగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నామంటే టేస్టీగా గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా మనం ముందుగా గ్రీన్ చట్నీ రెడీ చేసుకొని ఆ తర్వాత వడలు వేసుకుంటే వేడి వేడిగా తినేయొచ్చు. సో సింపుల్గా గ్రీన్ చట్నీని ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీని రెడీగా పక్కన పెట్టేసి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకొని రోస్ట్ చేయండి. మంటను ఎక్కువగా పెట్టి ఫ్రై చేసామంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఇవి చక్కగా ఇలా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కన ఉంచండి. మరో పక్కన ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 ఇంచ్ అల్లం ముక్కను, 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే రోట్లో దంచైనా తీసుకోవచ్చు. ముందుగా వీటిని ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసిన పల్లీలను తీసుకోండి. నేను పొట్టుతో సహా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టును సెపరేట్ చేసైనా తీసుకోవచ్చు. అయితే మనం పల్లీలను తీసుకున్నాక మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా జస్ట్ అలా పల్సిస్తూ బరకగా గ్రైండ్ చేయండి. మీరు ఎక్కువగా గ్రైండ్ చేశారంటే పేస్ట్ అయిపోతుంది. మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అలాగే పల్లీలను సెపరేట్గా అయినా గ్రైండ్ చేయొచ్చు. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి సగ్గుబియ్యంలోకి తీసుకోండి. అలాగే ఇందులో నేను ఉడికించిన బంగాళదుంప కాకుండా మార్నింగ్ టైం తొందరగా చేయడానికి పచ్చి బంగాళదుంపని వాడి చేస్తున్నాను. ఇలా మనం పచ్చి బంగాళదుంపతో చేసిన వడలు చాలా క్రిస్పీగా, చాలా మంచి టేస్ట్గా వస్తాయి. కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇలా మీడియం సైజ్ బంగాళదుంపను తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి బాగా కడిగి ఆ తర్వాత గ్రేటర్తో తురిమి తీసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా మిక్సింగ్ బౌల్లోనే తురిమి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సపరేట్గా తురిమి పొటాటోలో ఉన్న నీళ్ళన్నీ పిండేసైనా తీసుకోవచ్చు. ఇలా మొత్తం ఆలూను గ్రేట్ చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకును, అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 3-4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ మనం పచ్చి బంగాళదుంపను వాడాం కాబట్టి అందులో ఉన్న తడితో ఇది కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి ఆ తడిని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను బియ్యం పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే బియ్యం పిండికి బదులుగా మైదా పిండినైనా తీసుకోవచ్చు. సో ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని చక్కగా కలపండి.
అలాగే ఇలా కలిపేటప్పుడు ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒక 2 నిమిషాలు కలిపామంటే పిండి అనేది కొంచెం బైండింగ్‌లా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం ఈ పిండిని కలిపిన వెంటనే వడల్లా వేసుకోవాలి. ఎలా అయితే టైం అవుతుందో అలా పిండి ఇంకొంచెం మెత్తబడుతుంది కాబట్టి కలిపిన వెంటనే వడలా చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇలా చిన్న పిండి ముద్ద వేసి చూస్తే చూడండి ఆయిల్ చక్కగా వేడైంది కదా! ఇప్పుడు మనం తయారు చేసిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడలా చేయండి. ఇలా రౌండ్‌గా చేసి ఇంకో చేతిలోకి తీసుకొని ఫ్లాట్‌గా నొక్కామంటే చక్కగా ఇలా వడ షేప్‌లో వస్తుంది. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇంత థిక్‌నెస్‌గా చేయండి. ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ మరో పక్కన వేడవుతున్న వేడి వేడి ఆయిల్‌లోకి తీసుకోండి. మీరు కావాలంటే ఈ వడలకి మధ్యలో హోల్‌లా చేసుకొనైనా ఫ్రై చేయొచ్చు. అలాగే వీటిని ఇలా ఆయిల్‌లోకి తీసుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం ఫ్రీగా ఫ్రై చేసేటట్టుగా తీసుకోండి. ఇలా సరిపడా తీసుకున్నాక వీటిని వెంటనే టర్న్ చేయకుండా కాసేపు ఇలాగే ఫ్రై చేయండి. అలాగే ఇక్కడ మనం పచ్చి బంగాళాదుంపను తీసుకొని చేస్తున్నాం కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా ఫ్రై చేయండి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే లోపలి వరకు సరిగ్గా ఫ్రై అవ్వదు. అలాగే లో ఫ్లేమ్‌లో ఫ్రై చేశారనుకోండి ఆయిల్ అనేది బాగా పట్టేస్తుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా పైన క్రిస్పీగా వచ్చి మంచి కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే పిండి మొత్తం వడల్లా చేసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా చేసిన ఈ వేడి వేడి సగ్గుబియ్యం వడల్ని ఇలాగే తినేయొచ్చు. లేదా గ్రీన్ చట్నీతో కానీ లేదా టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకున్నా సూపర్ ఉంటాయి. ఈరోజు చెప్పుకున్న ఈ టేస్టీ సగ్గుబియ్యం వడల రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.